నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ప్రతిభావంతమైన కబడ్డీ క్రీడాకారిణి షైక్ నౌసీన్ ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 2026 మీట్కు ఎంపిక కావడం గర్వకారణమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలు జమ్మూ అండ్ కాశ్మీర్లో మార్చి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు నిర్వహించబడనున్నాయి. ఈ కబడ్డీ క్రీడా పోటీలకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ తరపున కెప్టెన్గా బాధ్యత వహించనున్నారని చెప్పారు. 4వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 పోటీలు ఫిబ్రవరి 16 నుండి 21 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించబడ్డాయి. ఈ క్రీడా పోటీలలో యాదాద్రి 5వ జోన్ జట్టు తరపున కబడ్డీలో షేక్ నౌషీన్ బంగారు పథకం సాధించగా 3వ పోలీస్ స్టేట్ మీట్ తరపున రజత పథకం సాధించారు. ఈ రెండు సందర్భాల్లోనూ జట్టుకు కెప్టెన్గా నాయకత్వం వహించి విశిష్ట ప్రతిభ కనబరిచారు. షేక్ నౌషీన్ ఇప్పటివరకు 20 సార్లు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొని విశేష ప్రతిభ కనపరిచారు. అదేవిధంగా 3 సార్లు ఇండియన్ క్యాంప్స్లో పాల్గొని తన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకున్నారు. 2025లో పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ నగరంలో నిర్వహించిన ఆల్ ఇండియా పోలీస్ మీట్లో తెలంగాణ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి జట్టును విజయవంతంగా నడిపించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ షైక్ నౌషీన్ను అభినందిస్తూ జమ్మూ కాశ్మీర్లో జరగనున్న ఆల్ ఇండియా పోలీస్ మీట్లో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి మరింత గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా పోలీస్ శాఖ తరపున ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.